ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆహార కల్తీ ఎక్కడో చోట బయటపడుతూనే ఉంది. తాము తింటున్న ఆహారం నిజమైనదా లేదా కల్తీ ఆహారమా కనుక్కోలేక జనం అలాగే తినేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత కల్తీని నంద్యాల జిల్లా ఆత్మకూరులో పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుట్టురట్టు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులకు ఈ కల్తీ నెయ్యి తయారీ కంటపడింది. దీంతో కూఫీలాగిన పోలీసులకు విస్తుపోయే కల్తీ విషయం బయటపడింది. ఆత్మకూరులోని ఎరకలగేరికి చెందిన రాజు, అతని కుమారుడు ఇద్దరూ కలిసి కల్తీ నెయ్యి తయారు చేసి గ్రామాల్లో విక్రయిస్తున్నారు. కల్తీ నెయ్యి తయారీ కోసం ఆత్మకూరుతో పాటు చుట్టుపక్కల బేకరీలు, పాలకవ తయారీ కేంద్రాలు, స్వీట్ దుకాణాల్లో నెయ్యితో తయారు చేసిన వంటపాత్రల అడుగు భాగంలో మిగిలిపోయిన గసిని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన నల్లటి గసిలో పామాయిల్ లేదా డాల్డా కలపడం వల్ల నెయ్యి మాదిరిగానే కనబడుతోంది. ఇలా తయారు చేసిన నెయ్యి వాసన రావడానికి తక్కువ పరిమాణంలో నెయ్యి ఫ్లేవర్ను కలుపుతున్నారు. ఈ కల్తీ నెయ్యిని కిలో 300 నుంచి 400 చొప్పున అమ్ముతున్నారు. సాధారణంగా మంచి నెయ్యి బయట మార్కెట్లో 800లకు విక్రయిస్తున్నారు. రాజు తయారు చేసిన కల్తీ నెయ్యిని నెత్తిన పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో అమ్మేవారు. నెయ్యిని పోలి ఉండడం, సువాసన వస్తుండడంతో ప్రజలు కల్తీ నెయ్యికి తేడా కనుక్కోలేక తక్కువ ధరకు వస్తుండడంతో కొనుగోలు చేసేవారు. సాధారణంగా భోజనం చేసే సమయంలో నెయ్యిని తక్కువ పరిమాణంలో కలుపుకుంటారు. ఇలా తక్కువ తినడం వల్ల ఇంతవరకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు బయటపడలేదు. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకట్రాముడు, కాసిం వలీలు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెంకటరాముడు మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాసిం వలి గారు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో మేము విజయ డైరీ నందు పాలు నమూనాలు సేకరించుతుండగా ఆత్మకూరు పట్టణం పోలీస్ స్టేషన్ ద్వారా ఇక్కడ కొంచెం నెయ్యి అనుమానంగా ఉన్నదని ఫోన్ ద్వారా తెలియపరచగా ఆ కాల్ బేస్ చేసుకొని మేము విజిలెన్స్ డిపార్ట్మెంటు మరియు ఫుడ్ సేఫ్టీ ఇక్కడ ఉన్న ఆత్మకూరు పట్టణ పోలీసు డిపార్ట్మెంట్ వారు కలిసి కావేటి రాజు అనే ఇంటిని సోదా చేయడం జరిగినది. ఆ ఇంటి నందు దాదాపు ఒక 20 కేజీల నెయ్యి ఉన్నది. అది అనుమానంగా ఉన్నందువల్ల శాంపిల్ తీసి ల్యాబ్కు పంపించుతున్నాము. ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అతనిపై తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేయను. తయారు చేయడానికి అంటే అక్కడ తయారు చేసి పెట్టింది, అక్కడ నెయ్యిలోనే గసి ఉంటుంది కదా, ఆ గసికి ఏదో పామాయిల్ యాడ్ చేస్తున్నట్టు మాకు అనుమానం ఉంది. దాన్ని ల్యాబ్కు పంపిస్తున్నాం. అదేవిధంగా ఈ కల్తీ నెయ్యిలో వ్యర్థాలను గుర్తించినట్లు పుకార్లు చేస్తారు. వ్యర్థాలంటే అది ల్యాబ్ రిపోర్ట్ వస్తే తెలుస్తుంది ఏముండేది అనేది ల్యాబ్లో.